కొన్ని క్లిష్టమైన నేరాల్లో నిందితులను గుర్తించడంలో పోలీసులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతున్నారు తెలంగాణ పోలీసులు. కష్టతరమైన కేసులను ఛేదించడానికి పోలీసులు కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. కాలంతో పాటు నేరాల తీరు మారింది. నేరాలు చేసి తప్పించుకునేందుకు నేరస్తులు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. కొన్ని కేసులు క్లూస్ దొరక్క కేసు దర్యాప్తు కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో పోలీసులకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. అందుకే ఎప్పటికప్పుడు ఈ టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ పోలీసులు మరింత సమర్థవంతంగా నేరస్తులను పట్టుకొని శిక్ష పడేలా చేస్తున్నారు. నేరాలను ఛేదించడంతో పాటు నిందితులను గుర్తించేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఆటోమేటెడ్ మల్టీ మోడల్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను అమలు చేస్తున్నారు పోలీసులు. ఈ కొత్త టెక్నాలజీలో భాగంగా నిందితుల వేలి ముద్రలతో పాటు ఐరిస్, ముఖం, పాదముద్రలను కూడా సేకరించి భద్రపరుస్తారు. దొంగతనాలు, హత్యలు, ఇతర దారుణాలు జరిగినప్పుడు ఖచ్చితమైన నేరస్తులను గుర్తించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడనుండగా తెలంగాణ ఫింగర్ ప్రింట్ విభాగం ఆధ్వర్యంలో దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. మొదట హైదరాబాద్ కమిషనరేట్లో 2, సిద్దిపేట, వరంగల్ కమిషనరేట్లోని హనుమకొండ స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. అది సక్సెస్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఫస్ట్ ఫేజ్లో 9 స్టేషన్లలో ఈ కొత్త టెక్నాలజీకి సంబంధించిన పరికరాలను ఇన్స్టాల్ చేయనున్నారు. అందులో సెంట్రల్ జోన్ పరిధిలో 6, ఈస్ట్ జోన్లో 2, వెస్ట్ జోన్లో 1 స్టేషన్లో ఈ టెక్నాలజీని అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు తెలంగాణ ఫింగర్ ప్రింట్ విభాగం మంజూరు చేసిన పరికరాలు వరంగల్ కమిషనరేట్కు చేరుకున్నాయి. నేరస్తులను పట్టుకోవడంలో ఫింగర్ ప్రింట్ విభాగంతో పాటు AMFPI సిస్టమ్ కీలకంగా పనిచేస్తుంది. ఈ మేరకు వరంగల్ కమిషనరేట్ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ కూడా పూర్తయింది. ఆధునిక సాంకేతిక వ్యవస్థతో నేరస్తులను సులభంగా, వేగంగా గుర్తించవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. దొంగతనాలు, మర్డర్లు, దాడులు ఇలా వివిధ రకాల నేరాలు జరిగినప్పుడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఫింగర్ ప్రింట్స్ సేకరించేవారు. ఆల్రెడీ వారి వద్ద భద్రపరిచి ఉన్న ఫింగర్ ప్రింట్స్తో వాటిని సరిపోల్చి చూసేవారు. కొన్ని సందర్భాల్లో నిందితులను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. వాటికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఆటోమేటెడ్ మల్టీ మోడల్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చింది. ఆటోమేటెడ్ మల్టీ మోడల్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ దేశంలో ఎక్కడా అమలులో లేదు. ప్యారిస్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానాన్ని వినియోగిస్తుండగా అదే తీరుగా తెలంగాణ ఫింగర్ ప్రింట్ విభాగాన్ని అప్గ్రేడ్ చేసింది సర్కార్. ఇతర దేశాల్లో నేరస్తులను గుర్తించేందుకు ఈ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుండగా ఇప్పుడు మన రాష్ట్ర పోలీసులకు అందుబాటులోకి రావడంతో నేరాలను అరికట్టడంలోనూ, నేరస్తులను పట్టుకోవడంలోనూ ఉపయోగపడనుంది.